ఈరోజు నేను కొబ్బరి పాలు, వెజిటబుల్స్ కలిపి కొబ్బరి పాలతోటి పలావ్ చేద్దామని అనుకుంటున్నానండి. వెజిటబుల్ పలావు. దీనికోసం నేను ముందుగా వచ్చేసేసి కొంచెము మనకి ఇంట్లో ఏ అందుబాటులో ఉంటే ఆ వెజిటబుల్స్ అండి. అంటే క్యారెట్టు, బీన్సు ఏవైనా తీసేసుకోవచ్చు. బంగాళాదుంప అలాగా. నాకైతే బీన్సు, గ్రీన్ పీసెస్ అదేనండి పచ్చి బఠానీలు అవి అందుబాటులో ఉన్నాయి గదా! వాటిని తీసుకున్నాను నేను. దానికి ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయి, ఒక పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే నా దగ్గర కొంచెము పన్నీర్ గూడా ఉంది. దాన్ని గూడా క్యూబ్స్‌గా కట్ చేసి నేను పక్కన పెట్టుకున్నానండి. మీకు ఇది తయారు చేసేటప్పుడు ఉంది గదా! నేను ఇదంతా వెజిటబుల్ పలావ్ మేకింగ్ చేసే దాంట్లో మీకు కనిపిస్తది. తర్వాత వచ్చేసేసి నేను మనకు కావాల్సిన ఉప్పు, కారం, పసుపు ఏవైతే నాకు ఇది తయారు చేయడానికి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను దగ్గర పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చి ఫస్ట్‌గా నేనైతే ఒక కడాయి పెట్టుకున్నానండి. అదే ఒక తపేలా అంటాం మేమైతే. దాంట్లో ఒక గిన్నెనే అనొచ్చు. ఆ గిన్నెలో వచ్చేసేసి కొద్దిగా ఆయిల్ వేశానండి నేను ఫస్టు. ఆ ఆయిల్‌లో ఏంటంటే కొంచెం లైట్‌గా ఉప్పు, కొంచెం పసుపు, చిటికెడంతే అన్నీ, కొంచెం కారం. ఈ పన్నీర్ ఏంటంటే నేను పచ్చి వాసన పోయేదాకా జస్ట్ ఒక 1 మినిట్ చాలండి. ఎక్కువ సమయం గూడా ఏం పట్టదు. అవన్నీ మనం సన్న సెగ మీద కొంచెం రోస్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఆ పచ్చి వాసన అనేది పన్నీర్‌ది పోయేదను కొంచెం బావుంటుంది మనకి. టేస్ట్ కూడా చేంజ్‌గా ఉంటుంది. సో, దాన్ని కొంచెం అలా వేపేసేసి వాటన్నిటిని నేను ఒక గిన్నెలోకి గానీ, ఒక ప్లేట్‌లోకి మనకి నచ్చిన దాంట్లోకి కొంచెము మనకు అర్థమైపోద్దండి. అవి చేంజ్ అయిపోతున్నాయి చూడండి. కొంచెం లైట్‌గా కలర్ షేడ్ అవుతుంది. వాటిని తీసేసి నేనైతే ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను నేను. వీటన్నిటిని మనం చక్కగా ఒక ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత, దాంట్లోకి వచ్చేసేసి కొంచెం ఏందంటే, మనం ఇది కొబ్బరి పాలతో గదండీ చేస్తుంది వెజిటబుల్ పలావు. సో, దీనికేందంటే ఎక్కువ నూనె గానీ, నెయ్యి గానీ ఏం పట్టదు. మనకి కొబ్బరి పాలల్లోనే వస్తుందనమాట. అందుకని మనం కొంచెం తగ్గిచ్చే వేసుకోవాలి ఏదేసుకున్నా గూడా. నేను అందుకని మొత్తం మీద నూనె గూడా ఒక 2 టేబుల్ స్పూన్లేనండి. మనకి అది సరిపోయింది. నెయ్యి గూడా ఒక టేబుల్ స్పూన్ అంతా చాలు. దీంట్లోకి ఏందంటే మనకి దాంట్లోకి పలావ్‌లోకి ఏమేం కావాలో అవన్నీ నేను ముందే దగ్గర పెట్టుకున్నాను. అవి షాజీరా, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు మిగతాయన్నీ గూడా ఏసుకోవచ్చు. బట్ నేను అవన్నీ ఏమెయనండి. అవి జాపత్రి అవన్నీ ఏసుకోవచ్చు. మా ఇంట్లో ఏందంటే ఆ స్మెల్లు మా పాప ఇష్టపడదు. సో, నేను అందుకని అవన్నీ ఏమి వేయకుండా వీళ్ళు ఏమైతే ఇంట్రెస్ట్‌గా నచ్చి తింటారు గాబట్టి అందుకని యాలుక్కాయలు గూడా తగ్గిచ్చే వేస్తాను. కొద్దిగా అన్నీ కొంచెం కొంచెం వేశాను. అవన్నీ ఏసిన తర్వాత ఏందంటే, మనం ఇవి కట్ జేసి పెట్టుకున్నాం గదా! ముందుగానే వచ్చేసేసి ఈ ఆనియన్ ఒకటి ఈ ఆనియన్‌ని కొంచెమండి కొద్దిగా రోస్ట్ అయ్యేటట్టు అనమాట. కొంచెం లైట్‌గా. ఇందాకన్నీ మనము చిటికెడంతా ఏసుకున్న ఏంటి ఉప్పు, పసుపు, కారం అవన్నీ. ఇప్పుడేందంటే కొంచెం వచ్చేసేసి మళ్ళీ కొద్దిగా పసుపు, ఇప్పుడైతే క్రిస్టల్ సాల్ట్ అండి. అదే కల్లుప్పు ఉంటుంది గదా! అది కొద్దిగా వేస్తాను. అది గూడా వచ్చేసేసి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంత ఏసుకోవచ్చు. మనకి రుచికి తగినంత. మేమైతే అంతే ఏస్తా నేను. దాన్ని వేసేసేసుకొని మనం ఇప్పుడు ఏమైతే ఇవన్నీ కట్ చేసేసి పెట్టుకున్నామో అవన్నీ గూడా మనం అందుబాటులో ఉంటాయి గాబట్టి వాటన్నిటిలోకి నాకు కొలత తెలుసండి. సో, నేను అందుకని చేత్తోటే కొంచెం అడ్జస్ట్ చేస్తా ఉన్నాను కల్లుప్పు. సో, అవి కొలత అలవాటు లేని వాళ్ళైతే కొంచెం టేబుల్ స్పూన్ల లెక్కనమాట. అందుకే అవి గూడా వివరంగా జెప్తున్నాను నేను. ఆ తర్వాత వచ్చేసేసి ఇవి ఉన్నాయి గదా! ఈ గ్రీన్ పీసెసు, ఈ తర్వాత వచ్చేసి మన బీన్స్ ఇవి కొంచెం కొంచెం అన్నీ నాకు ఇప్పుడైతే క్యారెట్ అందుబాటులో లేదు. సో, నేనైతే ఇవి వచ్చేసేసి ఓ 2 పచ్చిమిర్చి, అలాగే వచ్చేసేసి మన ఈ పచ్చి బఠానీలు, అలాగే ఈ బీన్స్ అన్నీ వేసేసి, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టమాటాలు. అవి గూడా చిన్నయండి. పెద్దదైతే ఒకటి చాలు. దీంట్లోకి ఏమి ఆనియన్స్ గానీ, టమాటాస్ గానీ ఏమీ ఎక్కువగా పట్టవు మనకి. కొంచెం అన్నీ తగ్గిచ్చేసుకోవచ్చు. ఎందుకంటే కొబ్బరి పాలతోటే మనకి రుచి ఎక్కువగా వస్తుంది గాబట్టి, అన్నీ లిమిట్‌గా కొంచెం కొంచెంగా ఏసుకోవచ్చు. వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. కలిపేసేసుకొని మనం గనక మూత పెట్టేసేస్తే ఒక 2 మినిట్స్ మంచిగా పెట్టేసామంటే కొంచెం సెగ చూసుకొని పెట్టుకోవచ్చండి. అది పెద్ద సెగ కావాలా, చిన్న సెగ కావాలా అనేది చూసి పెట్టేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ అలా పెద్ద సెగ పెట్టేసేసి ఇంకా తర్వాత ఫ్లేమ్ మనం చిన్నది అడ్జస్ట్ చేసుకున్నామంటే అడుగంటకుండా
చక్కగా మనకి అవి ఉడుకుతూ ఉంటాయి అన్నమాట. ఇవి కొంచెం ఇంకొంచెం ఉడకనిచ్చేసేసేసి మళ్ళీ మనం ఏందంటే ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండీ! అది కూడా వచ్చేసి ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత. పెద్ద టేబుల్ స్పూన్ అయితే ఒక అర స్పూన్ చాలండి. అది నేను తయారు చేసి పెట్టుకుంటాను కాబట్టి అది డైరెక్ట్ వేసేసుకుంటాను. అవి ఏసేసుకున్న తర్వాత మళ్ళీ మనం చక్కగా కలబెట్టేసుకోవచ్చు. అలాగే ఒక అర చెంచా అంత గరం మసాలా అండి. కొద్దిగా ఎక్కువ వద్దు, కొంచెం చాలు. ఒక అర చెంచా అంత గరం మసాలా కూడా వేసేసేసుకొని ఇక మళ్ళీ మనం అవన్నీ చక్కగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, అది బాగా ఉడుకుతుంది. అవన్నీ కూడా మనకి టమాటాలు కొంచెము మగ్గినాయి అంటే చాలు. ఆ బీన్స్ కూడా మనకి ఎలాగైనా ఉడికేస్తాయి. అవి కూడా ఎక్కువసేపు టైం తీసుకోవు మనకి. వాటన్నిటిని బాగా ఉడకనిచ్చేసేసి చక్కగా మూత పెట్టేసేసి మనము ఈ తయారు చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదండీ! ఏంటంటే మనం కొబ్బరి పాలతోటి కదా చేస్తుంది. కొంచెం కారం కూడా అడ్జస్ట్ చేసుకోండి. అది ఏసినా ఓకే, ఎయ్యకపోయినా ఓకే అండి. నేనైతే కొంచెం లైట్‌గా వేశాను. అసలు వేసుకోకపోయినా పచ్చిమిర్చి ఇంకొక 2 పచ్చిమిర్చి ఎగస్ట్రా ఏసుకున్నామంటే మనకి కారం అనేది అవసరం పడదు. ఈ కొబ్బరి ఏందంటే మనం ముందుగానే మిక్సీ వేసుకొని ఈ కొబ్బరి పాలు రెడీ చేసుకోవాలండి. అవి ఎప్పుడైతే ఈ కొబ్బరి పాలు మనము రెడీ చేసి పెట్టుకుంటామో మనకేందంటే ఇది తయారు చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఈ కొబ్బరి పాలతోటి వెజిటబుల్ పలావ్ అనేది. ఇవి మామూలు వాటర్ కన్నా కూడా కొబ్బరి పాలతో రుచి ఎక్కువగా ఉంటుందండి. ఇవి నేనొచ్చేసి 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో, దానికని చెప్పేసేసి ఒక్కొక్క గ్లాస్‌కి 1 ½ అండి. మనకి ఎవరైనా గానీ ఒక గ్లాస్ చేసుకుంటే ఒక గ్లాస్‌కి 1 ½ గ్లాసు. మామూలుగా అయితే మనము రైస్ వచ్చేసేసి ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు నీళ్లు పెట్టుకుంటాము. దీంట్లో అట్లా కాదు, 1 ½ సరిపోతుంది. అవి ఏ రైస్‌తో అయినా చేసుకోవచ్చండి. నేనైతే నార్మల్ రైస్ తోటే చేస్తున్నాను. అదే మనకి ఈ బాస్మతి రైస్‌తో చేసుకునే పనైతే ఇక 1:30 కూడా కాదండి, 1:25కే వేసుకోవాలి. తగ్గించి వేసుకోవాలి. ఇవి నేను ముందు వేయలేదండి. ఈ పన్నీర్ వచ్చేసేసి నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. ఎందుకంటే ముందే వేసేస్తే అదంతా కూడా చిదిరిపోద్ది. నేను ఈ 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా! దీనికి వచ్చేసేసి 4:30 గ్లాసులు ఈ కొబ్బరి పాలు తీసుకున్నాను. ఈ కొబ్బరి పాలలో ఇవన్నీ వేసిన తర్వాత మనం చక్కగా వాటిని ఒక 5 నిమిషాలు అలా పెట్టామంటే 5 లేదా ఒక 7 నిమిషాల లోపు మనకి చక్కగా అవి మూత పెట్టి పెడితే ఉడికిపోతుంది. ముందు మనకి ఎసురు అనేది తెరలాలి. ఎసురు తెరిలిన తర్వాత వచ్చేసేసి ఈ రైస్ అనేది కూడా నేను ముందే కడిగి నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవరు. ఆ రైస్ ఉన్నాయి కదా! వాటిని తీసి నేను మళ్ళీ చక్కగా దాంట్లో వేసేసానండి. ఈ కొబ్బరి పాలు తెరిలిన దాంట్లో. ఇంక అన్నీ కలిపి మూత పెట్టేసాను. మూత పెట్టేసేసి ఒక 4 నిమిషాలు పెద్ద సెగ మీద మనం చూసుకోవాలండి. అవి తొందరగా ఎవాపరేట్ అవుతూ ఉంటాయి. ఎవాపరేట్ అయ్యే పనైతే మనము ఒక 2 నిమిషాలు పెట్టుకొని సెగను అడ్జస్ట్ చేసుకుంటూ ఆ తర్వాత తీసేసి సిమ్‌లో పెట్టాలండి. సిమ్‌లో పెట్టేసేస్తే కరెక్ట్‌గా ఒక 10 నిమిషాలకి మనకి రైస్ అనేది దగ్గరికి వచ్చేసేసి రెడీ అవుతదండి. ఇంకొంచెం సేపు మనం చూసుకోవచ్చు. ఆ తేమ అనేది గనక ఇప్పుడు చూడొచ్చు, దీంట్లో తేమ అనేది కొద్దిగా ఉంది. సో, నేను అందుకని అన్నీ సిమ్‌లో పెట్టేసాను. ఓ 10 నిమిషాలు అలా వదిలేసాము అంటే మనకి అందులో ఉన్నటువంటి వాటర్ అంతా తీసేసుకొని రైస్ కూడా మనకి చక్కగా పువ్వులాగా ఇప్పారిద్దండి అన్నం కూడా. ఇక దాన్ని మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. అంటే అయిపోయింది అనేది మనకి అర్థమైద్ది. ఒకవేళ ఉడకలేదు అని అనిపిస్తే కొంచెం పైన చల్లుకోవచ్చు. కానీ మనం తీసుకున్నటువంటి ఈ కొలతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్‌గా వేసుకుంటే కరెక్ట్‌గా పొడి పొడిలాడుతూ మనకి రైస్ అనేది రెడీ అవుతదండి. అవంతా కూడా కొంచెం నేను ఒక చేత్తో వీడియో తీయడం కదా! మీకు అట్లా చూపియడానికి కూడా నాకు షేక్ అవుతా ఉంది. మనకైతే చక్కగా రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇక దీన్నేందంటే మనం ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం ఒకటే. నేను మీకు కొంచెం ప్లేట్‌లో పెట్టేసేసి చూపిస్తాను చూడండి. ఎంత మంచిగా మనకి కొబ్బరి పాలతో వెజిటబుల్ పలావ్ రెడీ అయిందో.